హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ పల్లి పచ్చి పులుసు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చునండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా ఇష్టపడి తింటారండి అందరూ కూడా. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చి పులుసు. మనం వంకాయ పచ్చి పులుసు, చింతపండు పచ్చి పులుసు చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఒకసారి పల్లి పచ్చి పులుసు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలండి. ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా వేపుకొని చల్లార పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వీటిని వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, అలాగే చెన్నాదాలు కొద్దిగా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి చిటపటలాడేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని 2 యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పొడవుగా స్లైసెస్గా ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ వేడికి కొద్దిగా మగ్గుతుందండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీ పులుపు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా పల్లీల పచ్చి పులుసు మా రాయలసీమ స్టైల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో ఈజీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.